సిగ్నేచర్ చేయండి సార్. కిరణ్ గారు మ్యాచ్ అయిపోయిన తర్వాత సంతకం చేయండి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కోచింగ్ మేనేజర్లు కూడా మ్యాచ్ లేనటువంటి వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి బుక్లో సంతకం చేయవలసిందిగా కోరుచున్నాం. అన్ని జిల్లాల వాళ్ళు పైన పడిపోతారు. బండ్లు అడ్డం పెడితే వైవి చిరంజీవిరావు గారు నర్సాపేట డివిజనల్ కోఆర్డినేటర్కి మరియు మా వినుకొండ జోన్ వ్యాయామ ఉపాధ్యాయులందరికీ మరియు టెక్నికల్ అఫీషియల్స్కి మరియు వివిధ జిల్లాల క్రీడాకారులకి, కోచ్లకి, మేనేజర్లందరికీ మా శుభాకాంక్షలు మరియు అభినందనలు. మా సెకండ్ ఫ్లోర్ మీద ఉన్న విద్యార్థులు గాలిపటం ఎగరేస్తున్న వాళ్ళు కిందకి దిగాలి. సెకండ్ ఫ్లోర్ త్వరగా కిందకి దిగాలి. అనంతపూర్ బాయ్స్ కోచ్ అండ్ మేనేజర్ ఇక్కడికి రావాలి స్టేజ్ మీదకి. అనంతపూర్ బాయ్స్ కోచ్ అండ్ మేనేజర్స్, అలాగే చిత్తూరు వాళ్ళు కూడా రావాలను. గుంటూరు వాళ్ళు కూడా రావాలను. కృష్ణా డిస్టిక్ వారు కూడా, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలో కోచ్ మేనేజర్స్ ఇక్కడికి రావాలి. ఎవరైనా ఒకళ్ళు త్వరగా. అక్కడ సెకండ్ ఫ్లోర్ మీద ఉన్న పిల్లలు కిందకి దిగాలరా. స్వాగతం, సుస్వాగతం. అరవై 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఇచ్చేసినటువంటి నూజెండ్ల మండల ఎంపీపీ గారు, నూజెండ్ల జడ్పీటీసీ గారు జడ్డా వెంకటరామయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రియా కుమార్ ఎవరండి? అప్షేటింగ్ లో పేరు ప్రియా కుమార్. ఓకే. ఈ కబడ్డీ టోర్నమెంట్కి మాకు సహకరించినటువంటి దాతల వివరాలు ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాం. విద్యా సంస్థలు, శ్రీ ఎండ్లూరి లక్ష్మణ్ కిషోర్ గారు గీతాంజలి విద్యా సంస్థకు, శ్రీ లగడపాటి వెంకట్రావు గారు డిఎల్డిఏ చైర్మన్, శ్రీ షేక్ రఫీ గారు వివేకానంద విద్యా సంస్థలు, శ్రీ బి లింగారావు గారు కృష్ణవేణి కాలేజ్ వినుకొండ, శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ వినుకొండ, శ్రీ వికాస్ స్కూల్ వినుకొండ, శ్రీ శర్మ హై స్కూల్ వినుకొండ, విజేత హై స్కూల్ వినుకొండ, శ్రీ గోడపాటి మోహన్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్, శ్రీ మేసాల మురళీకృష్ణ యాదవ్ గారు మార్కెట్, గ్రోయింగ్ బోర్డ్ స్కూల్ వినుకొండ, శ్రీ అయ్యప్ప క్యాటరింగ్ వినుకొండ, గంగినేని రాధాకృష్ణ గారు బాబు గారు రిటైర్డ్
హెడ్ మాస్టర్ శ్రీ నాగేంద్ర మాస్టర్ గారు, డాక్టర్ ఇన్నారెడ్డి గారు, గుడ్షపడ్ హై స్కూల్, హర్ష హై స్కూల్, శ్రీ ఏడుగొండల గారు, బిఎస్ఎన్ఎల్ వినుకొండ, శ్రీ విశ్వసాయి జూనియర్ కాలేజ్ వినుకొండ, ఇండోనేషియన్ కప్ కెమికల్స్ లిమిటెడ్ వినుకొండ, అదేవిధంగా శ్రీ గ్లోబల్ మైండ్ స్కూల్ వినుకొండ, చివరిగా డాక్టర్ గోగినేని సాంబశివరావు గారు, అదేవిధంగా శ్రీమతి మన ఈ 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మెడల్స్ ట్రోఫీలు బహుకరించిన వారు శ్రీమతి పల్లా రాధిక గారు, ఒక్క నిమిషం కాకుమాను చిన్నపిల్ల ఎక్కుంది, ఆ పిల్ల దారం పట్టుకొని లాగుతుంది, ఆ అమ్మాయి జారితే యూజ్ చేయాలి దిగో. Next matches. This is second call. Girls section Nellore versus Visakhapatnam. Boys section Guntur versus Srikakulam. This is the second call. Coach and manager please note. Girls section Nellore versus Visakhapatnam. Guntur versus Srikakulam. దిగాలి చిన్నపిల్లల పైకి, అంత చిన్నపిల్లలు ఎందుకు ఎక్కారు పైకి? మన ఈ టోర్నమెంట్ కి మెడల్స్ ట్రోఫీలు బహుకరించిన వారు శ్రీమతి బొల్లా రాధిక గారు, శ్రీ కాకుమాను రాజేష్ గారు, పీడి జడ్పిహెచ్ఎస్ ఉన్నోలో పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం శ్రీ కాకుమాను నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఈ 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మెడల్స్ ట్రోఫీలు బహుకరించిన వారు శ్రీమతి బొల్లా రాధిక గారు యుఎస్ఏ. అదేవిధంగా మన వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీ కాకుమాను రాజేష్ గారు. అందరు కూడా థ్యాంక్ యూ అన్నాను సార్. మన టెక్నికల్ అఫీషియల్స్ ఇంతవరకు మ్యాచ్ చేయని వాళ్ళు దయచేసి ఇక్కడ స్టేజ్ దగ్గరికి రావాలి. టెక్నికల్ అఫీషియల్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఖాళీగా ఉన్నవారు ఇక్కడ స్టేజ్ దగ్గరికి రావాలను. ముందు టీ తాగి వెళ్తారు. మన టెక్నికల్ అఫీషియల్లను మ్యాచ్ అఫీషియల్స్ దయచేసి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి రావాలి. బాబు పైన అబ్బాయి ఆడే ఉన్నాయా? వస్తున్నారు, ఇప్పుడే వస్తున్నారు, ఆడే ఉండే దిగావా ఊరుకో బండి సార్ అక్కడికి. వాళ్ళు కూడా ఒరే ఇద్దరు తెయ్యాలా, ఇద్దరు తెయ్యాలా. ఇప్పుడు నెక్స్ట్ స్కోర్ చెప్తారు కదా, అప్పుడు ఇద్దరిది సరేనా. జూనియర్ కాలేజీ క్రీడా ప్రాంగణంలో ఉన్న ఖాళీ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కిందకు దిగి రావాల్సిందిగా పోలీసు వారి హెచ్చరిక. మరియు మీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టున్నారు టూ వీలర్స్. ఎవరైనా టూ వీలర్స్ సక్రమంగా పార్కింగ్ చేయకపోతే ఫైన్ వేయాల్సి వచ్చింది. దయచేసి ప్రతి ఒక్కరూ మీ టూ వీలర్స్ ని సరైన పద్ధతిలో కేటాయించిన స్థలంలో పెట్టవలసిందిగా కోరుతున్నాము. ఆ బిల్డింగ్ మీద బాబు, ఆ బిల్డింగ్ మీద త్వరగా దిగిరండి, మేంగా వస్తే బాగుండదు. బిల్డింగ్ లోపల ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. చాలా మొత్తం క్రీడాకారులు కూడా లోపల ఉండకూడదు, ఎవరు బయటికి రండి మొత్తం. హలో, అక్కడ ఎవరు ఫోన్ మాట్లాడుకుంటా లోపల ఉంది బిల్డింగ్ లోపల. బాబు మీకు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ బయటికి రావాల్సిందిగా కోరడమైనది. చిన్న బ్లాక్ షర్ట్
నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, బయటికి రా. మీరు ఖాళీగా ఉన్న టెక్నికల్ అఫీషియల్స్, మ్యాచ్ అఫీషియల్స్ ఇక్కడికి వచ్చినట్లయితే సార్ మీకు డ్యూటీ అలాట్మెంట్ చేస్తారు. అక్కడ ఉంటే అర్థం కావట్లేదు ఎవరు మ్యాచ్ చేస్తున్నారు, ఎవరు ఖాళీగా ఉన్నారు. దయచేసి ఫర్దర్ మ్యాచ్లు జరగాలంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు పేర్లు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ ఉండొద్దు దయచేసి. ఖాళీగా ఇక్కడ పైన స్టేజ్ పైన కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. స్టేజ్ సైడ్ ఉన్న బండ్లన్నీ వెనక్కి కానీ లేకపోతే అటు గ్రౌండ్ లో చివరి కానీ పెట్టుకోవాల్సిందిగా ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నాము. నెక్స్ట్ బాలికల విభాగంలో గుంటూరు జట్టు బాలికల టీం మారుతుంది, గమనించడం. బిల్డింగ్ పైకి ఎక్కువని 10 సార్లు చెప్తున్నాం. బాయ్స్ నెక్స్ట్ మ్యాచ్ గుంటూరు బాయ్స్ ఆడబోతుంది, గమనించండి. బిల్డింగ్ మీద ఉన్న బాబు, బిల్డింగ్ మీద దిగి వస్తారా, రమ్మంటారు అక్కడికి. అనంతపూర్ ప్రకాశం మధ్య జరిగింది. ప్రకాశం వారి 16 పాయింట్లు, ప్రకాశం వారి 4 పాయింట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు మహిళల దాంట్లో. దయచేసి దారికి అడ్డంగా ఉన్నటువంటి వెహికల్స్ AP 07AF 6540 హీరో స్ప్లెండర్ AP 07AF 6540. ఇక్కడ పోలీస్ శాఖ వారు ఉన్నారు, గాలి చేస్తున్నారు. దయచేసి మీరు వచ్చి మీ వెహికల్స్ తీసుకెళ్ళండి. AP 07AF 6540 ఎమ్మెల్యే గారు వస్తున్నారు, చీఫ్ విప్ గారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ తీసేయవలసిందిగా కోరుచున్నాం. ఎంట్రన్స్ లో ఉన్నటువంటి AP 40M 5486. దారికి అడ్డంగా ఉన్నటువంటి వెహికల్స్ దయచేసి ఇక్కడ తీసుకువెళ్ళాలి. AP 07AF 6540. అలాగే గ్లామర్ బండి AP 079180 AP 079180. అలాగే AP 39M 1538 షైన్ బండి. ఈ వెహికల్స్ అన్ని తీసేసేయాలి. దారి కాన్వాయ్కి అడ్డంగా ఏముండకూడదని లోపలికి వెహికల్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి బజాజ్ సిటీ 100 ఈ వెహికల్ తీసేయాలి. మైక్ సిస్టమ్ పక్కనే పెట్టినారు. బజాజ్ సిటీ 100. అక్కడ వెనక్కి పెట్టుకోండి, లోపల కూడా కాకుండా వెనక్కి పెట్టుకోండి. ఇక్కడ డస్టిన్ బండి ఒకటి ఉంది. డస్టిన్ హీరోవా
స్కూటీ, హీరో డెస్టిన్. సార్ నెంబర్ చెప్పండి సార్. అది 4504 డెస్టిన్ స్కూటీ. అలాగే జూపిటర్ బండి ఉంది. ఈ రెండు వెహికల్స్ కూడా ఎంట్రన్స్ లో అడ్డంగా ఉన్నాయి. AP 07 CN 7622, AP 07 CN 7622 జూపిటర్. షైన్ ABS RTC అని రాస్తుంది. మాస్టారు వెంకటరావు మాస్టారు రండి, ఎక్కడి నుంచి కనపడుతుంది రండి. పాయింట్లు వేసుకుంటాం. ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ అఫీషియల్ కానీ మ్యాచ్ అఫీషియల్స్ కానీ మీరు ఇక్కడికి వచ్చి సార్ డ్యూటీ అలాట్మెంట్ చేస్తారు. ఎక్కడో అర్థం కావట్లేదు, కొంచెం ఒకసారి అక్కడ మ్యాచ్ ఇక్కడి నుంచి అయినా మ్యాచ్ చూడొచ్చు. ఇక్కడికి వస్తే మీకు అలాట్మెంట్ జరిగింది. మహేష్ మీరు అందరూ అక్కడ కూర్చోవడం కదా, రావాలి ఇక్కడికి. నెక్స్ట్ మ్యాచ్ ఎవరు ఇక్కడ అలాట్మెంట్ కావాలి కదా.
గంగినేని చంద్రశేఖర్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. వెల్కమ్ అండి. అక్కడికెళ్ళి పాయింట్లు చెప్పి సేఫ్ అని సేఫ్ అని చెప్పి వెనక్కి వెళ్ళి ఇప్పుడే కదా వీళ్ళు వెళ్తారు కదా అప్పుడు. టెక్నికల్ అఫీషియల్స్ ఖాళీగా ఉన్నవారు ఇక్కడికి వస్తే నెక్స్ట్ మ్యాచ్కి అలాట్మెంట్ చేయవల్ల దయచేసి మీరు రావాలి, అక్కడ కూర్చోవద్దు, చెప్పే త్వరగా రావాలి. ప్రసాద్ నెక్స్ట్ మ్యాచ్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి కూడా మ్యాచ్ కనబడుతుంది. నెక్స్ట్కి వెళ్ళాలి కదా మీరు మ్యాచ్కి. ఖాళీగా ఉన్న వాళ్ళు రండి ఇక్కడికి. టెక్నికల్ అఫీషియల్స్, మ్యాచ్ అఫీషియల్స్. చాలా మంది కూర్చున్నారు. టెక్నికల్ అఫీషియల్స్, మ్యాచ్ అఫీషియల్స్ కాని వాళ్ళు కూడా చాలా మంది కూర్చున్నారు. ఎవరో అర్థం కావట్లేదు ఆ జనాల్లో. చిరంజీవి అన్న అటు చెప్పరు, ఎవరో చూడన్న కొంచెం అటు నీ వెనక. మహేష్ ఇక్కడ ఖాళీ చేయొచ్చు. మేడం గారు వదిన వస్తుంది మద్దం అడ్డం. ప్రేక్షకులందరికీ మా SGFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ పల్నాడు తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు. దారికి అడ్డంగా వెహికల్స్ పెట్టద్దండి బాబు, ఎక్కడికి లోపలికి. స్టేజ్కి రైట్ సైడ్ ఉన్న బైకులు తీసేయాలి. అక్కడ స్టేజ్కి రైట్ సైడ్ ఉన్న బైకులు ఉన్నాయి అక్కడ 3, అవి తీసేయాలి. లేకుంటే అక్కడ ఫైన్ కట్టాల్సి వస్తుంది.
గేమ్స్ ఎంత 13 ఇది 8వ మ్యాచ్ కదా మంది 13వ మ్యాచ్ రే బాబు బెంచ్ మీద మీరు దిగండి. అవి విరిగితే ఎవరు కట్టిస్తారు? బెంచ్ మీద కూర్చున్నా మీకు మ్యాచ్ కనబడింది. దిగండి. బెంచ్లు వేసిందండి మీరు కూర్చొని చూడటానికి, బెంచ్ల మీద ఎక్కడానికి కాదు. బెంచ్ల మీద కూర్చొని మ్యాచ్లు చూడండి, బెంచ్లు కట్టొద్దు. నలుగురు బెంచ్లు ఎక్కితే విరిగిపోయింది చక్రాన్ని. కూర్చొని ప్రశాంతంగా చూడండి మ్యాచ్. వాళ్ళు ఉంటారా తొక్కేసారు కదరా రోటరీ ఆలా శ్రీనివాసరావు గారికి, ట్రెజరర్ నవీన్ గారికి, శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం. వచ్చేయండి సార్. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ గర్ల్స్ సెక్షన్ నెల్లూరు వర్సెస్ ఇప్పుడే ముగిసిన మహిళల మ్యాచ్లో అనంతపూర్ 30 పాయింట్లు, ప్రకాశం 21 పాయింట్లు. అనంతపూర్ వారు 9 పాయింట్ల తేడాతో ప్రకాశంపై విజయం సాధించారు. Last and final girls section Nelluru versus Visakhapatnam on court number 2. Nelluru versus Visakhapatnam. Girls section last and final call Nelluru versus Visakhapatnam on court number 2. అనంతపూర్ కోచ్ అండ్ మేనేజర్ ఇక్కడికి వచ్చి సంతకం చేయమను. త్వరగా రాండి. చిన్న
చిత్తూరు బాయ్స్ కోచ్ అండ్ మేనేజర్ రావాలి. నెల్లూరు వర్సెస్ విశాఖపట్నం గర్ల్స్ సెక్షన్. అఫీషియల్స్ ఫాలో అవుట్. రెఫరీ ఏ బాజు. గుంటూరు అంపైర్ కోచ్ మేనేజర్ జి రావాలి. అంకారావు. అనదర్ అంపైర్ సిహెచ్ భవానీ. కర్నూలు కోచ్ అండ్ మేనేజర్ నెక్స్ట్ మ్యాచ్ జి ఝాన్సీ. రావాలి. స్కోరర్ ప్రకాశం జిల్లా కూడా. ప్రకాశం జిల్లా అసిస్టెంట్ స్కోరర్ ప్రియా కుమార్. థర్డ్ రైడ్ టైమర్ ఏ వీరాంజనేయులు. ప్లీజ్ టేక్ చార్జ్ ఆన్ కోర్ట్ నెంబర్ 2 గర్ల్స్ సెక్షన్. ఏ బాజు. అయ్యా తీసుకెళ్ళి వచ్చి స్కోర్ షీట్ తీసుకెళ్ళాలి మీరే. శర్మ ఐఐటి గారికి స్వాగతం సుస్వాగతం. అప్పటికే సింగిల్ హ్యాండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ బాయ్స్ సెక్షన్ గుంటూరు వర్సెస్ శ్రీకాకుళం. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ బాయ్స్ సెక్షన్ ఆన్ కోర్ట్ నెంబర్ 1. లాస్ట్ వన్ ఉన్నప్పుడు ఒక రైడ్ వచ్చాడు. ఛాన్స్